కలగని కళ్ళు తిరిగి పడిపోయినట్టుండవమ్మి. కలకి నిజానికి నాకు తేడా తెలియదా పిన్ని? మీననొచ్చాడు, నిజంగానే ఇంట్లోకి వచ్చాడు. కానీ అక్క, మీనన్ చనిపోవడం నువ్వు కళ్ళారా చూసావు కదా. పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు కదా. వదినా, చనిపోయిన మీనన్ మన ఇంటికి ఎలా వస్తాడు? పిచ్చుంటే వస్తాడు. నిషి, నువ్వు బేస్ వాయిస్ వేసుకుని ఎంత అరిచినా నేను మళ్ళీ అదే అంటాను. చనిపోయిన వాడు ఇంటికొచ్చాడు, రూమ్లోకొచ్చాడంటే ఎవ్వరైనా పిచ్చనే అంటారు. వాగు నిషి. అక్క, మీనన్ వచ్చే ఛాన్సే లేదు. కన్ఫామ్గా నువ్వేదో భ్రమపడే ఉంటావు. అరే, నిన్న కళ్ళారా చూశానని చెప్తుంటే అందరూ నేనేదో ఊహించుకున్నట్టు మాట్లాడుతున్నారేంటి? మీననొచ్చాడు. నా పీక పట్టుకుని అదిగో అక్కడ తలుపు కానించి చేతిలో గన్తో నన్ను కొట్టాడు. అప్పుడు స్పృహ కోల్పోయి పడిపోయాను. అమ్మా కౌశికి, నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. కానీ మీనన్ని జేడీ షూట్ చేయడం నువ్వు చూసావు కదా. అలాంటప్పుడు మరి వాడు ఎలా బతికొస్తాడు? అదే తెలియడం లేదు బాబాయ్. కానీ నేను చూసింది మీనన్నే. వదినా, ఒక్క నిమిషం మీరు స్ట్రెస్ అవ్వకండి. మీనన్ జడ్జి గారిని చంపడం మీరు చూశారు. పెన్ డ్రైవ్ కోసం మీనన్ మీ ప్రాణాలు తీస్తానని చెప్పాడు. ఛానల్ మీద అటాక్ చేసి మిమ్మల్ని చంపబోయాడు. కొన్ని రోజులుగా మీరు మీనన్ గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. మేబీ మీరందుకే ఇంకా మీనన్ ఉన్నట్టు భ్రమపడుతున్నారేమో. ఆ స్ట్రెస్ లోనే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు వదినా. అయ్యో జగదాత్రి, అందరిలానే నువ్వు అదే అంటున్నావేంటి? నిజంగానే నా రూమ్ లోకి మీనన్ వచ్చాడు. ఇది నిజం. అసలు ఏం జరిగిందక్క? నిన్న రూమ్ లోకి వచ్చి ఛార్జింగ్ లో ఉన్న ఫోన్ తీయబోతుంటే ఏదో సౌండ్ వచ్చి వెనక్కి తిరిగి చూశాను. అప్పుడే మీనన్ ఈ చైర్లోనే కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. నేను బయటికి వెళ్దాం అనుకునే లోపు గన్ తీసి షూట్ చేస్తానన్నాడు. అమ్మి కౌశికి, సచ్చినోడు సంపతాను అని బెదిరించుండా. నువ్వు అసలు ఏం చెప్తా ఉండావో నీకైనా తెలుస్తా ఉండదా? మీరు కాస్త ఆగండి అత్తయ్య గారు. వదిన చెప్పనివ్వండి. మీరు చెప్పండి వదినా. ఆ తర్వాత నా దగ్గరికి వస్తూ కోపంగా నా ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపుతాను అని అన్నాడు. ఏంటి, మమ్మల్ని చంపుతాడా? ఎందుకు? పెన్ డ్రైవ్ ఇవ్వకపోవడం వల్లే తను చనిపోయాడని, అందుకు పగ తీర్చుకుంటానని అన్నాడు. ఇది మరీ బాగుండదే. జడ్జిని చంపింది ఓడు, వీడియో తీసిందేమో నువ్వు, పెన్ డ్రైవ్ ఇయ్యంది నువ్వు, మధ్యలో మమ్మల్ని ఏటికి చంపుతాడంట. అందుకే ఇలాంటిదేదో జరుగుతుందని ఆ పెన్ డ్రైవ్ ని ఇచ్చేయమని అన్నిసార్లు అడిగా. ఒక్కరైనా మా మాట విన్నారా? అక్క, మీనన్ లేకపోయినా వాళ్ళ మనుషులు మనల్ని వదలరని నీకు చెప్పాను కదక్క. అటు చేసి ఇటు చేసి అందరి పానాల మీదకి తెచ్చుండవు కదమ్మీ. ఇప్పుడు నీకు సంతోషంగా ఉండదా? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు. ఇప్పటి వరకు చచ్చినవాడు ఎలా వస్తాడన్న మీరే ఇప్పుడు చచ్చినవాడు చెప్పిన దానికి భయపడుతున్నారా? అక్క మాట నమ్మితే భయపడండి, లేదా భయపడాల్సిన అవసరమే లేదు. మొగుడు పెండ్లాలు మాత్రం ఇట్లాంటి లాజికులు చెప్పి బాగానే తప్పించుకుంటారు. ముందు కౌశికి చెప్తా ఉండేది నిజమో కాదో చెప్పండి. నిజమో కాదో చెప్పడం ఏంటమ్మా? నిజంగా అక్క చెప్పింది నిజమైతే ఆ చైర్ పక్కన మీనన్ తాగి పడేసిన సిగరెట్ కానీ యాష్ కానీ ఉండాలి కదా. అక్కడేముంది? ఏం లేదు కదా, అంతా క్లియర్గానే ఉంది కదా వదినా. వదినా, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మీనన్ వచ్చినట్టు ఊహించుకున్నారు. ఇదే నిజం. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం. వదినా, మీరు రూమ్ స్ప్రే ఏమైనా చేశారా? లేదు జగదాత్రి,
ఏమైంది దాత్రి? అబ్, ఇక్కడ జాస్మిన్ స్ప్రే స్మెల్ వస్తుంది. అవును, జాస్మిన్ స్మెల్ వస్తుంది. అంటే ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు జగదాత్రి? వదిన ఈ రూమ్ లో స్ప్రే చేయలేదు అంటున్నారు, కానీ ఈ రూమ్ లో జాస్మిన్ స్ప్రే స్మెల్ వస్తుందంటే ఖచ్చితంగా ఎవరో వచ్చారు. సిగరెట్ స్మెల్ రాకూడదని ఇక్కడ స్ప్రే చేసినట్టున్నారు, అందుకే ఆ స్మెల్ వస్తుంది. అమ్మా షెర్లాక్ హోమ్స్, 4 డిటెక్టివ్ సినిమాలు చూసి పెద్ద తెలివైన దానిలా ఇక్కడ స్మెల్ వస్తుంది, ఇంకెక్కడా లేదు అనుకో. ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా వచ్చున్నా అందులో కనిపిస్తుంది కదా. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? పాండి, పోయి ఆ ముచ్చట కూడా కానిద్దాము. రెండోదిన రా కీర్తి. పదమ్మా. కేదార్, ఇంకో కెమెరా ఓపెన్ చేయి. హా, ఏంటి ఎక్కడ చూసినా స్మైలీ బెలూనే ఉంది. వదినున్న బాల్కనీ కెమెరా ఓపెన్ చేయి. హా. కెమెరాస్ అడ్డుగా బెలూన్స్ వస్తున్నాయేంటి? కేదార్, వేరే కెమెరాస్ కూడా చెక్ చేయవా? కెమెరాలన్నింటికీ ఈ స్మైలీ బెలూన్స్ అడ్డుగా వచ్చి ఆగాయి దాత్రి. నేను చెప్పాను కదా మీనన్ ఇంటికి వచ్చాడని, మీరెవరూ నా మాట వినలేదు. అవునా? ఒక్క నిమిషం. అయితే మీ మీనన్ని నేను చూపిస్తాను.